వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో పూజా వ్రతాలు చేసుకున్నప్పుడు మిగిలిన కొబ్బరితో ఇలా హెల్దీ స్నాక్ రెసిపీ కొబ్బరి లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకున్నాను. కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేతకాయ కాబట్టి నేను బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ తీయలేదు. కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ తురుముకున్నట్టు ఉండాలి, మరీ మెత్తగా అయిపోకూడదు. నాకు 2 కప్స్ కొబ్బరి తురుము వచ్చింది. ప్యాన్ పెట్టుకొని 1.5 కప్ బెల్లం వేసి 2 స్పూన్స్ వాటర్ పోసి బెల్లం అంతా కరిగేలాగా కలపాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం అవసరం లేదు. కరిగిన బెల్లాన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసి 2 కప్స్ కొబ్బరి తురుము వేసి కలపాలి. 5 మినిట్స్ కలిపితే సరిపోతుంది. బెల్లం సిరప్ వేసి మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ కలపాలి. కొబ్బరి బెల్లం అంతా దగ్గరకు వచ్చాక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలపాలి. చేతితో తీసుకొని ఈజీగా ఇలా ఉండలాగా చుట్టగలిగితే కొబ్బరి ఉండలు చేయడానికి రెడీ అయినట్టు. స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. ఉండలు చుడితే కొబ్బరి లడ్డు రెడీ. పిల్లలకు నచ్చిన షేప్లో చేసుకుంటే బాగా ఇష్టపడతారు. బెల్లం కొబ్బరితో ఇలా సింపుల్ అండ్ ఈజీ కొబ్బరి లడ్డు